హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 44వ భాగం. ఇలా రోజులు కొంచెం కష్టంగా మరి కొంచెం ఇష్టంగా పాస్ అవుతున్నాయి. శిఖరకి సిద్ధు మీదున్న నెగిటివ్ ఇంప్రెషన్ రోజులతో పాటు పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. మరోవైపు సిద్ధుకి శిఖరని చూస్తే చాలు కావాలనైనా గొడవ పెట్టుకుంటూ తనకే తెలియకుండా తన చుట్టూ బొంగరంలా తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడో తనకి క్లారిటీ లేదు. ఇలా ఉండగా ఒకరోజు, హలో మిస్ డెవిల్, నడుస్తూనే హలో మిస్టర్ శాడిస్ట్ అని పలకరించింది శిఖర. తన కూడా నడుస్తూనే, ఏంటి మిస్ శిఖర, ఎప్పుడు చూసినా బుక్స్ అంటావు, కొంచెం కూడా లైఫ్ని ఎంజాయ్ చేయవా? నీలాంటి చదువులేని మొద్దులు ఎంజాయ్ చేస్తున్నాయి కదా, చాలదా? అది నిజమేలే, కానీ అందరం సరదాగా సినిమాకి వెళ్తున్నాం, మాతో సినిమాకి రావచ్చుగా? నేను మనుషులతో సినిమా చూస్తా, నీలాంటి పశువులతో కాదు. ఆ మాటకి మన బాబుకి ఎక్కడో కాలడంతో తన భుజం దగ్గర పట్టుకుని దగ్గరికి లాక్కుని, ఏంటే నోరెక్కువవుతుంది అని కోపంగా అడిగాడు సిద్ధు. ఆ చేతిని విసిరి కొట్టి, ఇంకోసారి నన్ను పట్టుకోవాలని చూస్తే ఆల్రెడీ నా చేతి దెబ్బ తిన్నావు, ఈసారి నా చెప్పు దెబ్బ తింటావు, గుర్తుపెట్టుకో అని చెప్పి శిఖర వెళ్ళిపోతుంటే, ఎంత పొగర్రా ఈ పిల్లకి అన్నాడు వెనకే వచ్చిన కుమార్. దాని నోరెలా మూయించాలో నాకు తెలుసు, కానీ మీరు క్లాస్కెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేశాడు. ఫాస్ట్గా అడుగులు వేస్తున్న శిఖర కాళ్ళు తన ప్రమేయం లేకుండానే ఆగిపోయి తన నడుం చుట్టూ ఎవరివో చేతులు వేయడంతో అరవబోయింది. కాస్త సిద్ధు తన నోటిని చేత్తో గట్టిగా మూసేయడంతో అరవలేకపోయింది. క్లాసెస్ స్టార్ట్ అవడంతో చుట్టుపక్కల ఎవరూ లేరు. యూ ఈడియట్, ఎంత ధైర్యం నీకు అంటూ కొట్టడానికి చెయ్యెత్తితే ఆ చేతిని అలానే పట్టుకుని తనని గోడకి లాక్ చేశాడు సిద్ధు. ఏయ్, ఏం చేస్తున్నావు, వదులు అని విడిపించుకోబోతుంటే అతి దగ్గరగా వచ్చి, షో అరవకు అంటూ శిఖర చేతులకి తన చేతుల్ని పెనవేసి గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకలా అరుస్తున్నావు అని చెవి దగ్గర మెల్లిగా అంటుంటే, ముందు దూరం జరుగు. మెడ మీద ఎయిర్ బ్లో చేసి, ఏ భయంగా ఉందా అని ఒక్కో అక్షరం ఒత్తి నెమ్మదిగా చెప్తున్నాడు. ఏంటి, ముట్టుకుంటే చెప్పుతో కొడతావా? ఏది కొట్టు చూస్తా అంటూనే తన నడుం మీద చెయ్యేశాడు. దాంతో షాక్ కొట్టినట్టే ఆగిపోయింది శిఖర. నెమ్మదిగా తన మునివేళ్లతో నడుముని మీటుతుంటే ఎప్పుడూ ఇలాంటివి ఫేస్ చెయ్యని శిఖరకి నుదుటి మీద చెమటలు పట్టేశాయి. నీ నడుమెంత మెత్తగా ఉందో తెలుసా శిఖర? రే, ఏం చేస్తున్నావు, చేతి అంటూ తన చేతుల్ని దూరం జరపబోయింది. తన నుదుటిన పెట్టిన చెమటను బొటనవేలితో తుడిచి, ఏంటి భయపడుతున్నావా దీనికే అంటూ లక్క పిడతలా చిన్నగా ముద్దుగా కనిపిస్తున్న పెదవుల వైపు చూస్తూ దగ్గరికొచ్చాడు. తెలియకుండానే గట్టిగా కళ్ళు మూసుకుంది శిఖర. ఒక మగాడు తనకి అంత దగ్గరగా రావడం ఎప్పుడూ జరగలేదు. అలాంటి టీనేజ్ ఆలోచనే తను రానివ్వలేదు. సిద్ధు మాత్రమే ఇన్నేళ్లకి తనకి అంత దగ్గరగా వచ్చిన వ్యక్తి. దాంతో తెలియకుండానే ఊపిరి భారంగా మారిపోతుంటే తను పడే టెన్షన్కి చిన్నగా నవ్వుకొని, ఏంటి బాగా భయపడిపోయినట్టున్నావు అనగానే అప్పుడు స్పృహలోకొచ్చి కళ్ళు తెరిచి చూసింది. సిద్ధు 2 అడుగుల దూరంలో ఉన్నాడు. యూ ఈడియట్ అని కోపంగా తిట్టేసింది. థ్యాంక్ యూ అని, ఏంటమ్మా ఇందాకేదో అన్నావు, మరి నీ చేతుల దగ్గర నుండి నడుం వరకు టచ్ చేస్తున్నా బిగుసుకుపోయావు తప్ప ఏమీ అనలేకపోయావు. దట్ ఈజ్ సిద్ధు, మనతో పెట్టుకోకు అని వెక్కిరింతగా అంటుంటే, ఒరేయ్ నిన్ను అంటూ కొట్టడానికి వస్తుంటే ఆమెకు దొరకకుండా పరిగెట్టాడు సిద్ధు. ఆగరాని పని చెప్తాను, కానీ నీ కళ్ళంటే నాకు చాలా భయం, ఎందుకో తెలుసా, ఆ వచ్చం బాతుగుడ్లలా ఉంటాయి, అందుకే పరిగెడుతున్నా అని సిద్ధు పరిగెడుతుంటే, ఈరోజు నిన్ను వదులుతాననుకోకు, పట్టుకో చూద్దాం అంటూనే కింద ఏదో రాయి తగలడంతో ముందుకు పడిపోయాడు సిద్ధు. ఇప్పుడెక్కడికెళ్తావురా అంటూ కొడుతుంటే, ఏ శిఖర ఆగు, కొట్టకు, అలా కొడితే నా కోపం వస్తుంది అంటున్న ఆమె ఆపకపోవడంతో,
ఏయ్, చెప్తుంటే అర్థం కాదా నీకు అంటూ 2 చేతులు వెనక్కి మడిచి దగ్గరికి లాక్కొని పట్టుకున్నాడు సిద్ధు. దాంతో పూర్తిగా అతనికి అంటుకున్నట్టే ఉండిపోయి అతని మీదకి పూర్తిగా పడిపోయింది శిఖర. పళ్ళు బిగబట్టి, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు అని కోపంగా అడిగాడు. అంత దగ్గరగా సిద్ధుని చూస్తుంటే గొంతులో మాట పెగలట్లేదు శిఖరకి. తెలియకుండానే కళ్లల్లో భయమేసింది. నన్నిలా ఎవరైనా కొడితే నాకు నచ్చదు, అర్థం చేసుకోవే అంటుంటే అతన్ని విడిపించుకోవాలని చూస్తున్నా నడుం చుట్టూ బిగుసుకున్న ఉక్కు చేతుల నుండి ఇంచు కూడా కదల్చలేకపోతుంది శిఖర. నిన్నే అడిగేది అంటూ తీక్షణంగా తన కళ్లల్లోకి చూసిన సిద్ధుకి బెదురుగా అనిపిస్తున్న కళ్ళు, వణుకుతున్న పెదవులు చూడగానే తనెంత దగ్గరగా ఉన్నాడో, తన చేతులు ఎక్కడ ఉన్నాయో చూసి నెమ్మదిగా చేతుల్ని విడదీశాడు. తను కొద్దిగా చేతులు లూజ్ చేయగానే సిద్ధుని ఒక్కతోపు తోసి పరిగెత్తినట్టే వెళ్ళిపోయింది శిఖర. తనేం చేశాడో అర్థమై షిట్ అనుకుని, ఏ శిఖర, ఐఎమ్ సారీ అని పిలుస్తున్నా తను వెళ్ళిపోవడంతో, అబ్బా సిద్ధు, ఏమైందిరా నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనుకుంటూనే క్లాస్కెళ్ళిపోయాడు సిద్ధార్థ్. శిఖర, ఏమైందే, అలా ఉన్నావేంటి అని అడిగింది దీపిక. ఏం లేదే అంటూనే బుక్స్ టేబుల్ మీద పడేసి చేతుల్లో ముఖం దాచుకుని కూర్చుంది. ఏమైంది శిఖ, ఏమైనా ప్రాబ్లమా అంటూ మరోవైపున్న ఉష ఆమె భుజం మీద చేయి వేయగానే, అదేం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అని సర్ది చెప్పి, ఒరే సిద్ధు, నన్నే అలా పట్టుకుంటావా, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనురా, ఈ శిఖర్ అంటే ఏంటో చూపించే తీరతాను అని కోపంగా అనుకుంది శిఖర. కాలేజ్ అయిపోయి లెక్చరర్స్ అందరూ వెళ్లిపోయాక వెనుక వైపున్న ఓపెన్ గ్రౌండ్లో జరుగుతున్న స్టూడెంట్స్ మీటింగ్కి, డియర్ ఫ్రెండ్స్, నేనిప్పుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నానంటూ ఇంట్రడ్యూస్ చేశాడు రంజిత్. హీఈస్ నాట్ ఏ నార్మల్ పర్సన్, హీఈస్ ఏ డైనమిక్, హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ మార్టిన్ అనగానే ఏనుగు సైజంత లావుతో ఒళ్లంతా ఆయిల్ పట్టించుకొని తల నిండా ఉన్న గిరజాల జుట్టుని పైకి మూడేసి మనిషికి తక్కువ డైనోసర్కి ఎక్కువగా ఉన్న ఒక వింతైన ఆకారం బయటకొచ్చింది. అతన్ని చూడగానే స్టూడెంట్స్ అందరూ భయంతో గుటకలేశారు. రంజిత్, ఎవడ్రా వీడు ఇంత భయంకరంగా ఉన్నాడు, వీడు పట్టుకున్న నా ఎముక విరిగిపోయేలా ఉన్నాయి అన్నాడు భయపడుతున్న సతీష్ రంజిత్తో. పట్టుకుంటే అలా ఉంటే మరి వాడితో పెట్టుకుంటే ఒకసారి ఆలోచించు. ఏంట్రా నువ్వనేది, వీణెందుకు ఇప్పుడు తీసుకొచ్చావు, నాకేం అర్థం కావట్లేదు అని సతీష్ అంటే, కాసేపాగు నీకే తెలుస్తుంది అని. డియర్ ఫ్రెండ్స్, ఇతని పేరు మార్టిన్, హీఈస్ ఏ బాక్సర్. ఇలాంటి కాలేజెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఇతని వృత్తి. ఇక్కడిక్కడ అందుకే వచ్చాడు. మీలో ఎవరైనా కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరైనా ఇతన్ని ఓడిస్తే వాళ్ళకి 2 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ అనగానే అందరూ వావ్ అంటూ క్లాప్స్ కొట్టారు. అంతేకాదు, ఎవరు గెలుస్తారో మనలో మనం బెట్ కూడా కాయొచ్చు. మీరనుకున్న ప్లేయర్ గెలిస్తే మీకు భారీ మొత్తంలో అమౌంట్ కూడా వస్తుందని చెప్పాడు రంజిత్. అప్పటిదాకా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు, కానీ సడన్ గా అంత పెద్ద మొత్తంలో అమౌంట్ అనగానే అందరిలోనూ ఆసక్తి పెరిగింది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా లేదంటే మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ ఇతన్ని ఓడించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని రంజిత్ మైక్లో గట్టిగా అనౌన్స్ చేస్తే అందరూ వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. రేయ్, ఏంట్రా స్టూడెంట్స్ అందరూ అక్కడున్నారు అని ఎక్కడో ఓపెన్ గ్రౌండ్లో జరుగుతున్న స్టూడెంట్స్ని చూసి అడిగాడు సిద్ధు. ఏమోరా, తెలీదు, చూద్దాం పదండి అంటూనే సిద్ధు అతని ఫ్రెండ్స్ అటువైపు నడిచారు. ఏంట్రా, ఆ సిద్ధుగాడు ఇంకా రానేలేదు అని కరణ్ అంటే, అదిగో వస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాడెలాగైనా పార్టిసిపేట్ చేసేలా రెచ్చగొట్టు అన్నాడు రంజిత్ కరణ్తో. ఒప్పుకుంటాడా, ఎలాగైనా ఒప్పించండి అని చెప్పి పంపించాడు. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వస్తున్న సిద్ధుని చూసిన శిఖర, రే సిద్ధు, నాతో మాటిమాటికి లిమిట్స్ దాటి పెట్టుకుంటున్నావు కదా, ఈరోజు ఈ అనకండ చేతిలో నిన్నిరికించానంటే ఇక జీవితంలో నా జోలికి రావు అనుకుంది శిఖర. సో ఎవ్వరూ లేరన్నమాట. కంగ్రాట్స్ మార్టిన్, నిన్ను కొట్టే మగాడు మా కాలేజ్లో ఎవ్వరూ లేరు అన్నాడు రంజిత్. తన బాడీని ఎక్స్పోజ్ చేస్తూ వికృతంగా నవ్వుతున్నాడు మార్టిన్. ఎవరూ లేరని నువ్వే డిసైడ్ చేస్తే ఎలా, ఖచ్చితంగా ఉంటే ఉంటారు అన్నాడు సతీష్. ఉంటే ఖచ్చితంగా వస్తారుగా, సో లేనట్టే అని రంజిత్ అంటే, శిఖర కల్పించుకొని, అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటే ఎలా రంజిత్, ఈ మార్టిన్ని తలదన్నేవాడు మన కాలేజ్లోనే ఉన్నాడు అంది శిఖర. ఎలాగైనా సిద్ధుని రెచ్చగొట్టి పార్టిసిపేట్ చేయాలనుకున్న రంజిత్ బ్యాచ్కి శిఖర ఎవరి కోసం స్టెప్ తీసుకుందో అర్థం కాక చిన్నగా టెన్షన్ స్టార్ట్ అయింది. ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకోండి మిస్ శిఖర
అని పళ్ళు బిగబట్టి చెప్పాడు రంజిత్. పర్మిషన్ అక్కర్లేని మనిషి అతను. ఇంతకీ ఎవరు అని డౌట్గా రంజిత్ అడిగితే, ఇంకెవరు, ఈ కాలేజ్కి ఫండ్ ఇచ్చి మరీ ప్రెషస్ డేని జరిపించిన హీరో, అందరూ అమ్మాయిల కళ్ళల రాకుమారుడు, ఎవర్ గ్రీన్ మిస్టర్ సిద్ధార్థ్ వర్మ. ఈ మార్టిన్ని చిత్తుగా ఓడించేవాడు తనొక్కడే అనగానే రంజిత్ పెదవుల మీద కన్నింగ్ స్మైల్ నిలిస్తే అందరూ క్లాప్స్ కొడుతూ సిద్ధు సిద్ధు అని అరుస్తున్నారు. రేయ్, నీ పేరుతోనే అరుస్తున్నారా అంటూ అక్కడికొస్తున్న వెంకీ అంటే, కాని ఎందుకు అరుస్తున్నారు, పదని చూద్దామంటూ ముందుకెళ్లారు నలుగురు. అదిగో మన హీరో కూడా వస్తున్నాడు అని శిఖర్ అనడంతో సిద్ధు అంటూ అందరూ తన చుట్టూ చేరిపోయారు. అయోమయంగా, ఏమైంది, అసలేం జరుగుతుంది ఇక్కడ అని సిద్ధు అంటే, మొత్తానికి నువ్వు పార్టిసిపేట్ చేసి మన కాలేజ్ పరువు నిలబెట్టావు సిద్ధు అన్నాడు సతీష్. ఏం పరువు, ఎవరు నిలబెట్టారు? రంజిత్ పరిగెత్తుకుంటూ వచ్చి, సిద్ధు, యువర్ రాకింగ్ మ్యాన్, నువ్వు మా ఫ్రెండ్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు సిద్ధు అయోమయంగా. అదే సిద్ధు, నువ్వు బాక్సింగ్లో పార్టిసిపేట్ చేయడం గురించి అంటూ టూకీగా చెప్పాడు కరీన్. వాట్, నేను పార్టిసిపేట్ చేయడమేంటి అని సీరియస్గా చెప్తుంటే, అదేంటి సిద్ధు, నువ్వేగా నా ఫోన్కి మెసేజ్ కూడా చేశావు నీ పేరు అనౌన్స్ చేయమని అంటూ ముందుకొచ్చింది శిఖర. నేనా? అవును నువ్వే సిద్ధు అంటూ కళ్ళు టపటపా ఆర్పుతుంటే, ఏయ్ తమాషంగా ఉందా అని కోపంగా అడిగాడు. ఏంటి సిద్ధు, నువ్వేగా చెప్పావు, అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమా? శిఖర, అల్లరి కూడా ఓ హద్దుంటుంది, దాన్ని క్రాస్ చేయకు. అతని దగ్గరికొచ్చి మెల్లిగా, అవునా, మరి నువ్వు క్రాస్ చేస్తున్నావుగా, అందుకే నిన్నిలా బుక్ చేశాను, ఒకసారి వాణ్ణి చూడు అనగానే సిద్ధుతో పాటు తన ఫ్రెండ్స్ కూడా అతనివైపు తల తిప్పి చూశారు. చూడగానే భయమేసేలా ఉన్న మార్టిన్ రూపానికి ఒంట్లో వణుకు పడుతుంది. వామ్మో, వాడితో మావాడు ఫైట్ చేయాలా, నీకింకేమైనా ఉందా అని కుమార్ భయంగా అంటే, కదా అందుకే నీ ఫ్రెండ్ని ఇలా ఇరికించా. సో మై డియర్ సిత్, నువ్వు పార్టిసిపేట్ చేసే తీరాలి. నేను చెయ్యను, అదే మాట అందరికీ చెప్తానంటూ గొంతు విప్పబోతుంటే, అంటే వాడికి భయపడుతున్నావా సిద్ధు అని అడిగింది శిఖర. వాడి అవతారం చూస్తే నేనేంటి, ఎవరికైనా భయమేసేలా ఉంది, అందుకే ఇలాంటి రిస్కులు నేను చేయను అని వెళ్లబోయాడు. అంతేలే, పేరుకు మగాడైతే సరిపోతుందా, ఇలాంటివి ఎదుర్కోవాలంటే కొంచెమైనా మగతనం ఉండాలి అని శిఖర అనగానే కోపంగా వెనక్కి తిరిగి, ఏయ్ ఇంకో మాట మాట్లాడితే నా చేతిలో చస్తావు. ఎందుకంత కోపం సిద్ధు, నువ్వు నిజంగా మగాడివైతే గెలిచినా ఓడినా పార్టిసిపేట్ చేసి మాట్లాడు, లేదంటే నిన్ను తేడానే అనుకుంటారు. కావాలని రెచ్చగొడుతున్నావు కదా, అఫ్కోర్స్ నువ్వు వాడి చేతిలో చావు దెబ్బలు తింటుంటే చూడాలనుంది. కోపం నశానానికి అంటడంతో, ఓకే, నీ కోరిక నేనెందుకు కాదనాలి, అలాగే కానివ్వు అన్నాడు వెంకీ. సిద్ధు కోపంగా, సిద్ధు నీకేమైనా పిచ్చి పట్టిందా, వాణ్ణి చూసావా ఎలా ఉన్నాడో, వాడితో నువ్వు అని వెంకీ అంటే, మరేం పర్వాలేదు, నాకీ ఫైటింగ్స్ ఏమైనా కొత్త, ఢిల్లీలో కాలేజ్ కంటే ఎక్కువగా ఇలాంటి వాటిలోనే కదా ఉన్నాను. అది కాదురా, నువ్వు చెప్పింది నిజమే కాని, వద్దు సిద్ధు, నీకు బాక్సింగ్ వచ్చినా వాడందులో మరీ ముదిరిపోయినట్టున్నాడు అంది సుజీ. మరేం పర్వాలేదు, చూడు శిఖర, మా మాట విను, ఇదంతా వద్దు, వాడేదో సరదాగా నిన్ను ఏడిపించాడు అని సుజీ అంటే, అది వాడికి చెప్పి నాకు సారీ చెప్పమను అంది శిఖర. ఏమక్కర్లేదు మిస్ శిఖర, నేను నార్మల్గా ఉన్నా నన్ను రెచ్చగొట్టావుగా, నీ సంగతేంటో నేను కూడా తేలుస్తా అని కోపంగా అంటే, హలో సీద్, నువ్వే ఇంకా విషయం చేల్చలేదు అన్నాడు రంజిత్. ఓకే రంజిత్, ఐఎమ్ రెడీ, ఎప్పుడో ఎక్కడో చెప్తే అక్కడికి వస్తాను. ఎక్కడో ఎందుకు, ఇక్కడే, రేపు ఈవినింగ్, ప్రైజ్ మనీ 2 lakhs, అండ్ ఫ్రెండ్స్, వీళ్లలో ఎవరు గెలుస్తారో మీరు గెస్ చేస్తే బెట్ కట్టచ్చు అనడంతో ఎవరికి నచ్చినంతగా వాళ్ళు బెట్ కట్టడం ప్రారంభించారు. శిఖర సిద్ధు వైపు రెక్లెస్గా చూసి వెళ్ళిపోతుంటే అందరూ బెట్టింగ్లో బిజీగా ఉండగా ఎవరూ చూడకుండా శిఖరని గోడ పక్కకి లాక్ చేశాడు సిద్ధు. ఏయ్ వదల్రా. ఏంటే, మంచిగా ఉంటే నీకు నచ్చట్లేదుగా, కావాలని నన్ను కెలుక్కున్నావు. నైస్, నాకు కూడా ఇలా రొటీన్గా సాగే కాలేజ్ లైఫ్ నచ్చట్లేదు అని స్టూడెంట్స్ వైపు చూస్తూ, అందరూ బెట్టింగ్ హడావిడిలో ఉన్నారు, నేను కూడా నీతో బెట్ కడుతున్నా, ఏంటో తెలుసా? ఏంటన్నట్టుగా చూస్తుంటే, ఏం లేదు, నేను వాడి చేతిలో చావు దెబ్బలు తినాలని నీకు చాలా కోరికగా ఉంది కదా. ఇన్ కేస్ ఒకవేళ నేను గెలిస్తే ఏం చేస్తానో తెలుసా? సర్కాస్టింగ్గా నవ్వుతూ 2 చెక్కిళ్ళు పట్టుకుని
దొండపండులా ఊరిస్తున్న నీ అందమైన పెదవుల్ని నా పెదవులతో మూసేసి అందంగా ఫస్ట్ కిస్ ఇస్తాను అన్నాడు సిద్ధు. రేయ్ నిన్ను అంటూ కొట్టడానికి శిఖర చేయి పైకెత్తితే ఆ చేతిని గాల్లోనే పట్టుకుని అలానే వెనక్కి తిప్పి మరో చేత్తో ఆమె నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు. ఎందుకే ఇంత కోపం? చెప్పాను కదా, నేను చెప్పింది చేసే తీరతాను. గెలిస్తే వచ్చే 2 లక్షల కంటే నీ లిప్స్ ఇచ్చే కిక్ చాలా బాగుంటుంది. దానికోసమైనా గెలుస్తాను. గెట్ రెడీ ఫర్ అవర్ ఫస్ట్ కిస్ అని చెప్పి తోసేసినట్టే శిఖరని దూరంగా నెట్టేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి శిఖర సిద్ధుని రెచ్చగొట్టి బాక్సింగ్లో అతన్నే ఒప్పించింది. కానీ ఎవరికీ తెలియకుండా శిఖరతో మరో బెట్ వేశాడు సిద్ధు. మరి దీంట్లో ఎవరు గెలుస్తారు చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ మీకు ఒకేసారి వస్తాయి. నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.